చేద్దామా? రెడీ? 3, 2, 1 గో! సో హాయ్ ఫ్రెండ్స్, మనకి ఏంటంటే లాస్ట్ వీక్ ఒక సినిమా చూసాను. సో దానికి రివ్యూ ఇస్తాను. సినిమా చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా దానికి సంబంధించిన చిన్న పార్ట్ ఇన్స్టాగ్రామ్లో చూసి ఉండొచ్చు. సో చూడని వాళ్ళ గురించి చెప్తున్నా. ఈగల్ మూవీ అన్నమాట. సినిమా చాలా బాగుంది. ఒకసారి చూసి ఆపేసే సినిమా అయితే కాదు, 2-3 టైమ్స్ చూడొచ్చు. సినిమా అంత బాగా తీశారు. అసలు ఆ సినిమా నాకు సంక్రాంతికి ఎందుకు రాలేదురా బాబు అనిపించింది. రవితేజ అన్న చాలా మంచోడు అబ్బా. సినిమా సంక్రాంతిలో రిలీజ్ చేయకుండా పెద్ద హీరోలు అందరూ సినిమాలు వస్తున్నాయని తన సినిమా పోస్ట్ పోన్ చేసుకున్నాడు. సంక్రాంతి తర్వాత పోస్ట్ పోన్ చేసుకున్నాడు. ఏది సినిమా ఎంత బాగుందంటే 3 సినిమాలు వచ్చినాయి. 3 సినిమాలతో పోలిస్తే ఇది తోపు సినిమా అండి. మామూలుగా లేదు సినిమా. ఏంటి అసలు ఆ సినిమా ఎంత బాగా తీశాడు. యాక్షన్ మూవీ మామూలుగా ఉండదు. యాక్షన్, థ్రిల్లర్, మీకు ప్రతిదీ ఈ నెక్స్ట్ ఏం జరగబోతుంది అని వెంటనే చెప్పరు. ఒక్కోటి ఉల్లిపాయ తొక్కలు ఎలా తీస్తే ఒక్కోటి వస్తాయో, సింగిల్ లేయర్స్ అలా వస్తూ ఉంటుంది అనమాట. సినిమా అలా ఉంటుంది. సో ఆ సినిమా పర్ఫెక్ట్ యాక్షన్ కమ్ థ్రిల్లర్ టైప్లో ఉంటుంది. చాలా బాగుంది సినిమా. ఏంటంటే మెయిన్ క్యాప్షన్ ఏంటంటే దాన్ని ఏమంటారు, ఈగల్ 2095. ఆగండి చూసి చెప్తాను, నాకు కొన్ని గుర్తు. సో అదేంటంటే ఈగల్ 2092.15 మీటర్స్ అని ఉంటుంది. సో అది దాని క్యాప్షన్ అనమాట. సో రవితేజ ఏంటంటే రోల్ ఏంటంటే రెగ్యులర్గా అందరూ షూట్ చేస్తారు ఆ టైప్ కాదు. తన ఏంటంటే గద్దెలాగా పైనుంచి ఎగురుకుంటూ వచ్చి ప్రేని క్యాచ్ చేస్తుంటుందో. ప్రే అంటే తన ఏమని చెప్పాలి, ఆహారం. తన ఆహారం ఏదైతే ఉందో దాన్ని తినాలనుకుంటుందో, పైనుంచి ఎలాగా కళ్ళతో చూసి తింటుందో, దగ్గరికి వచ్చి ఒక్క షాట్లో పట్టుకుని ఎగిరిపోద్దో ఆ టైపే తన రోల్ కూడా ఉంటుంది. సో ఏంటంటే రవితేజ నార్మల్ గన్స్ ఇవన్నీ ఎక్కువ అంత వాడు, ఎక్కువ తను యూజ్ చేసేది స్నైపర్ అనమాట. సో అందుకే దానికి ఈ ఈ ఏంటిది న్యూమరికల్ నెంబర్ పెట్టారు, 2092.15 మీటర్స్ అని. సో అదనమాట. సో ఆ స్నైపర్ ఎలా వాడతారంటే చాలా బాగా చూపిస్తారు, చాలా రియలిస్టిక్గా చూపిస్తారు అనమాట. విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగున్నాయి. ఏది విఎఫ్ఎక్స్ రెగ్యులర్ సినిమా లాగా ఏదో తీసాం ఏదో అయిపోయింది అన్నట్టు కాకుండా చాలా బాగా తీస్తాడు విఎఫ్ఎక్స్. షార్ట్స్ చాలా రియలిస్టిక్గా ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ట్రైలర్లో మీకు చూపించినట్టు ఈ దేవుడు మంచోడు కాదు మొండోడు అంటాడు చూసారా. సో అలాగే ఉంటాడు అనమాట. ఎక్కడ తగ్గడు. తను ఇచ్చిన మాట కోసం ఎక్కడా తగ్గడు అనమాట. ప్రతిదీ లేపుకుంటూ పోతాడు. ఎవరిని రాని, ఎంత తోపుగా రాని ఆడి ముందు ఎందుకు పనికిరాకుండా పోతాడు. సో అలాగే చేస్తూ ఉంటాడు. అంత అంటే ఇప్పుడు థార్ క్యారెక్టర్ అలాగా మనం ఎంత ఆపద వచ్చినా ఏమొచ్చినా ఆడు ఎక్కడా తగ్గడు. ఆడు చెయ్యాలనుకున్న పని కంప్లీట్ చేసే తీరుతాడు. థార్ ఎలా చేస్తాడు, వాడి పని అయితేనే తగ్గుతాడు, లేదంటే తగ్గడు. సో అలాగే ఇది కూడా అంతే. తను అనుకున్నది సాధించి తీరుతాడు ఏదైనా సరే. సినిమాలో ట్విస్ట్లు ఇవన్నీ చాలా ఎలివేషన్ సీన్లు మామూలుగా ఉండవు. సినిమాలో మీరు మామూలుగా విజిల్స్ వేయరు చూస్తున్నప్పుడు. సినిమా అంత హైపర్ వస్తుంది మీకు. మామూలుగా ఎక్సైట్మెంట్ అవ్వరు, బేవచ్చంగా ఎక్సైట్ అవుతారు. సో గన్స్ మాత్రం బేవచ్చంగా వాడారు. డిఫరెంట్ గన్స్ ఉంటాయి దీంట్లో. చాలా గన్స్ ట్రేడింగ్ ఇవన్నీ చాలా జరుగుతూ ఉంటాయి. సో రవితేజ అవి కూడా ఆపుతూ ఉంటాడు అనమాట, గన్స్ ట్రేడింగ్ ఇవన్నీ. అండ్ స్టోరీ మీకు ఫస్ట్లో చెప్పినట్టు ఉల్లిపాయని అలాగ ఒక్కొక్క లేయర్ తీస్తూ ఉంటే ఒక్కొక్క తొక్క తీస్తే ఇంకా లోపల ఇంకా దాక్కుని ఉంటుంది. అలా స్టోరీ మెల్లిమెల్లిగా ఓపెన్ అవుతూ ఉంటుంది. మళ్ళీ మీకు
వెంటనే అంతా రివీల్ చేయకుండా, స్టార్టింగ్లోనే రివీల్ చేయకుండా ఒక్కోటి రివీల్ అవుతూ ఉంటాయి, ట్విస్ట్లు వస్తూ ఉంటాయి. అలాగా హీరోయిన్ కోసం బిల్డప్ ఉంటుంది, దీనికోసం బిల్డప్ ఉంటుంది, అన్నిటి గురించి చెప్తా ఉంటాడు. స్లోగా వెళ్తూ ఉంటుంది సినిమా. అలా అని స్లోగా వెళ్తుందని చెప్పి బోర్ కొట్టదు. ప్రతి షాట్ మామూలుగా ఉండదు, చాలా నీట్గా ఉంటుంది. ప్రతి షాట్ చాలా బాగా తీశారు. సినిమాటోగ్రాఫర్ చాలా బాగుంది, ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి పార్ట్ 2 కూడా రాబోతుంది. సో సినిమా మామూలుగా లేదనమాట. ఖచ్చితంగా మీరు ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. అండ్ దీంట్లో సాంగ్స్ ఉంటాయి, కానీ సాంగ్స్ అంత ఏమీ ఎక్కలేదు నాకు. పెద్ద ఏమి ఉండవు సాంగ్స్, అంటే నా దృష్టిలో. మిగతా వాళ్ళకి ఎక్కనియో నాకు తెలీదు. నా దృష్టిలో అయితే సాంగ్స్ నాకు అంత ఏం అనిపించలేదు. ఆ ట్రైలర్లో వచ్చిన బీజిఎం అయితే చాలా బాగుంది. ఏది లాస్ట్లో వస్తుంది కదా, మృత్యుంజయుడు అని వస్తుంది చూసారా, ఆ బీజిఎం చాలా బాగుంది. అండ్ టైటిల్ కార్డు కూడా చాలా బాగుంటుంది. మనకి ట్రైలర్లో చూపించిన టైటిల్ కార్డు జస్ట్ మనకు ఒక చిన్న శాంపుల్ చూపిస్తాడు. సినిమాలో చూడండి బేవచ్చంగా ఉంటుంది. అలా గద్ద ఎగురుకుంటూ వచ్చింది, చాలా బాగుంటుంది అనమాట. మామూలుగా ఉండదు, ఆ విఎఫ్ఎక్స్ మామూలుగా లేదు దానికి. టైటిల్ పడినప్పుడే మీకు మామూలు హైప్ రాదు, అది చూసిన వెంటనే అరవాలనిపిస్తుంది, అంత బాగుంటుంది అనమాట. నేనైతే అరిచాను, బేవచ్చంగా ఉంది. అండ్ ఇంకేంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడబ్బా, మామూలుగా ఇవ్వలేదు. ఎలివేషన్లు మామూలుగా ఉండవు. అండ్ హీరోయిన్స్ గురించి ఎలాగో మీకు తెలిసిందే, హీరోయిన్స్ మామూలుగా లేరు, వాళ్ళు బాగానే సెక్సీగానే ఉంటారు. అనుపమ పరమేశ్వరన్, కావ్య తాపరు ఇద్దరు సెక్సీగానే ఉంటారు. ఎవరి రోల్ వాళ్ళు చాలా బాగా ప్లే చేశారు. ఓ అండ్ నవదీప్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. హీరోకి సపోర్టింగ్ రోల్ అనమాట. నవదీప్ చాలా బాగా సపోర్ట్ చేస్తాడు రవితేజకి. సో తను కూడా చాలా బాగా చేశాడు. నవదీప్ అన్న ఎప్పుడు బాగానే చేస్తాడు, మరి అతనికి సినిమాలు ఏయో అక్కడక్కడ చేస్తున్నాడు, కానీ ఎందుకు చేస్తున్నాడో తెలియదు. కానీ అతని సినిమాలు కూడా చేస్తే సింగిల్ హీరో కింద చేస్తే కూడా చాలా బాగుంటుంది. మరి చూద్దాం, అన్న కూడా సినిమాలు తీయాలి అని కోరుకుంటున్నాం. ఏదో రీసెంట్గా ఏదో సినిమా రాబోతుంది అనుకుంటుంది, అది రిలీజ్ అయిందో లేదో మనకు తెలీదు. అండ్ ఒక్కొక్కళ్ళ రోల్స్ చాలా బాగుంటాయి. అజయ్ ఘోష్ గారి రోల్ బాగుంటుంది. మళ్ళీ ఇంకెవరుంటారు, ఇంకా కమెడియన్స్ రోల్స్ కూడా చాలా బాగుంటాయి. వాళ్ళ పేర్లు గుర్తురావట్లేదు నాకు, వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. సినిమా ఆల్ ఇన్ ఆల్ ఎంటర్టైనర్ అండి. మీకు మామూలుగా ఉండదు సినిమా చూస్తున్నప్పుడు. అండ్ ఇది డాల్బీ అట్మాస్లో చూసాను కాబట్టి నాకు ఇంకా హైప్ వచ్చింది అనమాట. ఆ హైప్ మామూలుగా లేదు. ఇప్పటికీ హైప్ అలా కంటిన్యూ అవుతానే ఉంది. ఇంకోసారి చూడాలని ఉంది, వెళ్దాం, మళ్ళీ చూద్దాం ఎలా ఉంటుందో చూసి దాన్ని బట్టి డిసైడ్ చేద్దాం సినిమా. అండ్ అప్పుడు నేను ఫస్ట్ డే వెళ్ళినప్పుడే చాలా మంది జనం వచ్చారు. ఇప్పుడు ఎలా ఉన్నారో అది కూడా చూద్దాం ఒకసారి. అండ్ నెక్స్ట్ ఇంకా రీసెంట్గా రాజధాని ఫైల్స్ అని వచ్చినాయి, దాని మీద కూడా పాజిటివ్ టాక్ వస్తుంది. అది చూద్దాం, అది ఎలా ఉంటుందో. నాకు తెలిసి ఇది ఈ సినిమా పేరండి యాత్ర 2 ఏదో వచ్చింది కదా, దానికి ఇది కౌంటర్ అటాక్ లేకపోతే మరి ఇది ఏంటో మనకు తెలీదు. సో మరి అది మనం చూస్తే కానీ తెలియదు అనమాట. ట్రైలర్లో అయితే అలాగే ఉంది, కౌంటర్ అటాక్ లాగే అనిపిస్తుంది రాజధాని ఫైల్స్. సో చూద్దాం ఈసారి మా ఆంధ్రాలో ఎవరు వస్తారనేది. మా టీడీపీ వస్తుందా లేదా మళ్ళీ జగనన్న వస్తాడా? సో మీరైతే కామెంట్లో చెప్పండి, టీడీపీయా జగనన్న ఎవరు వస్తారో చెప్పండి. అండ్ ఇంకా రీసెంట్గా ఇంకొక సినిమా రాబోతుంది, భైరవ్ కోన ఏదో రాబోతుంది అనుకుంటా, వచ్చింది అనుకుంటా ఈరోజు. ఆగండి బుక్ మై షో చూద్దాం ఒకసారి.
భైరవకోన్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయిందండి. అది కూడా చూడాలి. సినిమాలు బాగానే రిలీజ్ అయినాయి, చూద్దాం. అండ్ ఇంకో సినిమా అంబాజీపేట బ్యాండ్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనేది సినిమా వచ్చింది. అది కూడా చాలా బాగుందంట. అదైతే చూడలేదు. సో చూద్దాం, ఒకటి చూద్దాం. మనమేమో నార్మల్గా డాల్బీ అట్మాస్ లేకపోతే చూడలేము. డాల్బీ అట్మాస్ లో ఏమో వాడు గట్టిగా డబ్బులు దొరుకుతాడు. తప్పదు, సినిమా అంటే పిచ్చి కదా, ఖచ్చితంగా వెళ్తాను ఎలా అయినా సరే. సినిమా అంటే పిచ్చి కాబట్టి ఏదైనా చేస్తా సినిమా కోసం. బట్ రవితేజ అన్న మామూలుగా తీయట్లేదండి సినిమా. ఎలా అంటే అతను ఎప్పుడు రిస్క్ తీసుకుంటానే ఉంటాడు. ఇప్పుడు పెద్ద హీరోలు ఉన్నారు, ఎవరైనా సరే హిట్ ఫామ్లోనే వాడతారు. ఎలాగా, ఐదర్ తమిళ్లో హిట్ అయిన సినిమా అనుకో డబ్ చేసి దాన్ని తీసుకుంటారు. లేదంటే చాలా మంచి డైరెక్టర్ బాగా చేస్తాడు, స్టోరీ అది బాగుందంటేనే తీసుకుంటారు. రవితేజ అన్న అలా కాదు. స్టోరీ బాగున్నా అంత బాగోపోయినా రిస్క్ తీసుకుంటాడు. ఏమవుతుంది మహా అయితే ఆయన ఫేమ్ అయితే పోదు. ఎందుకో చెప్పనా, ఆయన తీసిన సినిమాలు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, నేనింతే ఒక సినిమా. నేనింతే నాకైతే చాలా ఇష్టం. మరి అందరూ ఫ్లాప్ అంటున్నారు కానీ నాకు తెలియదు ఎందుకు ఫ్లాప్ అయింది ఆ సినిమా. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇదేంటది, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్. ఆ సినిమా కూడా ఫ్లాప్ అండి. అది బాగుంటుంది సినిమా, అది ఎందుకు ఫ్లాప్ అయిందో నాకు తెలియదు. నా చిన్నప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ ఆ సినిమా, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్. ఇలాంటి ఆయన తీసిన సినిమాలు బాగానే ఉంటాయి. మరి అందరి మైండ్ సెట్ బట్టి వాళ్ళకి నచ్చలేదేమో, మనం ఏం చేయలేం. నేను ఇంతలో సినిమాలలో జరిగే ఎంత రియలిస్టిక్ గా చూపిస్తారు పూరి గారు, అంత రియలిస్టిక్ గా చూపించారు ఆయన. మరి జనాలకి ఎందుకు నచ్చలేదో నాకు తెలీదు. సో అదండి, ఆయన ఆయన స్క్రిప్ట్ సెలెక్ట్ చేసే విధానం నాకు బాగా నచ్చింది. ఏంటంటే రిస్క్ తీసుకుంటాడు, ఏదైతే అది అయిందని చెప్పి ఒక్కోసారి తీసుకుని స్క్రిప్ట్ అంత బేవచ్చంగా లేకపోయినా తీసుకుని సినిమాలు చేస్తూ ఉంటాడు. అండ్ ఆయన సినిమాలు ఒక్కొక్కటి బేవచ్చంగా ఉంటానే ఉంటాయి, ఎక్కడ తగ్గినట్టు ఉండవు. ఆయన క్యారెక్టర్ ఎప్పుడు ఆ రేంజ్లోనే ఉంటాయి. సో ఆ రేంజ్లోనే చూపిస్తూ ఉంటారు. సో అది కూడా మనకు చాలా ఇష్టం అనమాట. ఆయన చేసిన సినిమాలో ఒకటి బెంగాల్ టైగర్ ఒకటి, ఇవన్నీ కొంచెం ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాలు బాగానే ఉంటాయి, మీరు చూడొచ్చు. మళ్ళీ దరువు కూడా సినిమా బాగానే ఉంటుంది. అందరూ రొటీన్ స్టోరీ బొక్క అన్నారు. రొటీన్ స్టోరీ ఏముంది, నా తొక్క, బాగానే ఉంటుంది సినిమా. కామెడీ మామూలుగా ఉండదు దాంట్లో. సో ఆయన తీసిన సినిమాలు అంటే నాకైతే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన చేసే కామెడీ ఎవడో చేయలేడు అనమాట. కిక్ సినిమా అయితే ఈ అమ్మ మామూలుగా ఉండదు. కిక్ 2 అంత ఏంటంటే దానికి జిరాక్స్ కాపీలా ఉండి కొంచెం అంత ఎఫెక్టివ్ గా లేకపోయినా కిక్ మాత్రం మామూలుగా లేదు. ఫస్ట్ పార్ట్ మాత్రం బాగా తీశాడు సురేందర్ రెడ్డి, తర్వాత అంత ఏం బాగాలేదు. సో అన్నీ ఆయన తీసిన చండాలంగా ఉంటాయని చెప్పం. ఆయన తీసిన చాలా మట్టుకు సినిమాలు చాలా బాగా తీశాడు. అందులో కామెడీ, ఆయన చేసే కామెడీ మామూలుగా ఉండదు. సో ఖచ్చితంగా ఆయన సినిమాలు అంటే ఇంట్రెస్టే నాకు. ఆయన సినిమాలే కాదు, సినిమాలు ఏదైనా ఇంట్రెస్టే. బట్ రవితేజ గారి కామెడీ ఉంటుంది చూసారా, ఆంజనేయుల్లో కామెడీ ఉంటుంది చూసారా, ఆంజనేయులు ఒకటి, అలాగా గుర్తు చేసుకుంటూ ఉంటే ఆయన సినిమాలు బోల్డ్ ఉంటాయి. మళ్ళీ వెంకీ ఒకటి, మళ్ళీ మిరపకాయ ఒకటి, ఇలా ఎన్ని సినిమాలు ఉన్నాయి ఆయన చెప్పుకుంటూ పోతే. సో అన్ని సినిమాల్లో ఆయన చేసిన కామెడీ మామూలుగా ఉండదు. సో ఇంకా ఆయన రొటీన్ గా తీయకుండా ఇంకా కొత్త రోల్స్ తీసుకొస్తున్నాడు. ఇప్పుడు ఈగలు చూసారా, చాలా కొత్తగా తీసుకొచ్చాడు. ఇందులో ఆయన కొంచెం సీరియస్ రోల్ ఉంటాడు, అంత కామెడీ ఏం చేయడు, చాలా సీరియస్ గా ఉంటాడు, చాలా బాగా చేశాడు, చాలా డిఫరెంట్ గా ఉంటది. హెయిర్ అది పెంచుకుని, గడ్డం అది పెంచుకుని చాలా బాగుంటాడు ఆయన. మళ్ళీ అవసరాల శ్రీనివాస్ గారు కూడా ఉంటారు ఇందులో. సో ఇలాగా చాలా బాగుంటది. ఆల్ ఇన్ ఆల్ సినిమా మీరు అందరూ కలిసి చూడొచ్చు, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. బట్ ఏంటంటే అందులో
షూటింగ్ సీన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలు మీకు అవి చూపించకూడదంటే తీసుకెళ్ళొద్దు. మిగతాదంతా సినిమా అంటే బేవచ్చంగా ఉంటుంది. అండ్ లాస్ట్లో క్లైమాక్స్ దగ్గరికి వచ్చేసరికి హైలైట్ సీన్స్ ఉంటాయి. సో అవన్నీ రివీల్ చేస్తే సినిమాలో ఫన్ మిస్ అయిపోతారు. రివీల్ చేయను అనమాట. మీరే ఎక్స్పీరియన్స్ చేయండి. ఆ క్లైమాక్స్ సీన్లు ఇవన్నీ మామూలుగా ఉండవు. సినిమా సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ వరకు ఒకలా ఉంటది. ఫస్ట్ హాఫ్ వచ్చి ఇక్కడ వరకు తీసుకోవచ్చు. సెకండ్ హాఫ్ కి ఇలా ఎక్కడికో వెళ్ళిపోద్ది సినిమా. సో ఆ రేంజ్ లో ఉంటుంది సినిమా. సో తప్పకుండా చూడండి సినిమా. అందరూ ఎంజాయ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఇంకా మంచి మంచి సినిమాలు రావాలి టాలీవుడ్ ఇండస్ట్రీలో. మా అందరినీ ఇంకా ఎంటర్టైన్ చేయాలి అని కోరుకుంటున్నాను. ఓకే, మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. కరెక్ట్.